హాయ్ హలో ఎమోషనల్ ట్రేడర్స్, దిస్ ఈజ్ విజయ్. సో మనము రెగ్యులర్గా ఒక కామన్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఏంటి అది అంటే, డిసిప్లిన్ ట్రేడర్స్ మాత్రమే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు అని. ఓకే, సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ ప్రతి ఒక్కరూ డిసిప్లిన్ ట్రేడర్స్ అంటారు, అసలు డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగితే దాన్ని మనం ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఏమేం పారామీటర్స్ను మనం కన్సిడర్ చేయాలి అనేటువంటిది డీటెయిల్డ్ డిస్కషన్గా ఈరోజు తీసుకుందాం. ఓకే ఓకే, సో మన టాపిక్ ఏంటి అంటే, వాట్ ఈజ్ డిసిప్లిన్ ట్రేడింగ్. డిసిప్లిన్ ట్రేడర్స్ మాత్రమే స్టాక్ మార్కెట్లో సక్సెస్ వస్తుంది అనేది మనం అర్థం చేసుకున్నాము. ఈరోజు మనం డిసిప్లిన్ ట్రేడింగ్ అనేది ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఓకే ఫైన్. సో దీంట్లో మనము ఫస్ట్ వచ్చేటువంటి పాయింట్ ఏంటంటే, డు నాట్ చేంజ్ ద ట్రేడ్ క్వాంటిటీ. డు నాట్ చేంజ్ ద ట్రేడ్ క్వాంటిటీ అంటే మనము ఎంతైతే క్వాంటిటీతో ట్రేడ్ చేస్తూ ఉంటామో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ యొక్క లాట్ సైజు 75 అనుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 300 క్వాంటిటీతో, మనము ఇన్ ద సెన్స్ మీరు ఒక 300 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తూ ఉంటే ఎంటైర్ మంత్ అదే 300 క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి. మధ్యలో ట్రేడ్ క్వాంటిటీని చేంజ్ చేయకూడదు. ఓకే, సో అదేవిధంగా మనం తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 30 లాట్ సైజ్ అనుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 120 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తూ ఉంటే త్రూ అవుట్ ద మంత్ 120 క్వాంటిటీతోనే ట్రేడ్ చేయాలి. మధ్యలో ఈ ట్రేడ్ క్వాంటిటీని చేంజ్ చేయకూడదు. ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేటువంటిది ఇది ఒక బిజినెస్. ఈ బిజినెస్ను మనము కాన్స్టెంట్గా చేసుకుంటూ పోతూ స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యడానికి ప్రయత్నించాలే కానీ ఆల్ ఆఫ్ సడన్ ట్రేడ్ క్వాంటిటీని పెంచకూడదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ ట్రేడ్ క్వాంటిటీని ఎందుకు పెంచుతారు, అసలు పెంచి వాళ్ళ యొక్క మైండ్ను ఎలా డిస్టర్బ్ చేసుకుంటారు అనేది చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఏ ఉన్నాడు, ఏం చేస్తాడంటే నిఫ్టీలో 300 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తూ ఉన్నాడు. నిఫ్టీతో 300 క్వాంటిటీతో ట్రేడ్ చేసి సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 3000 రూపీస్ ప్రాఫిట్ తీసుకొని వచ్చాడు. 300 రూపీస్ ప్రాఫిట్ తీసుకొని వచ్చాడు. ఇమ్మీడియట్గా ఒక 1 or 2 days కంటిన్యూస్గా ప్రాఫిట్స్ వస్తే ఆటోమేటిక్గా ఈ పర్సన్ ఏ అనే తను ఏం ఆలోచిస్తాడు అంటే, నాకు 300 క్వాంటిటీతో ఒక 3 days ట్రేడ్ చేస్తే 10,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అదే నేను 600 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తే నాకు 20,000 ప్రాఫిట్ వస్తుంది. ఈ మైండ్ సెట్లోకి వెళ్తాడు. స్టాక్ మార్కెట్ అంటేనే మన మైండ్ను డిస్టర్బ్ చేయడం, మన ఎమోషన్స్ని కంట్రోల్ లేకోకుండా ప్లే చేయడమే స్టాక్ మార్కెట్. కాబట్టి డిసిప్లిన్ ట్రేడర్ అనేటువంటి వాడు మధ్యలో ఈ క్వాంటిటీ సైజును చేంజ్ చేయకూడదు. ఓకే, సో అదేవిధంగా మీరు తీసుకుంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బి తీసుకుంటే, అదే నిఫ్టీలో ట్రేడ్ చేసిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 3000 రూపీస్ లాస్ వచ్చింది అనుకుందాం. 3000 రూపీస్ లాస్ వస్తే ఇమ్మీడియట్గా అతను ఏం ఆలోచిస్తాడంటే, నేను రేపు 600 క్వాంటిటీతో ట్రేడ్ చేసి ఈ 3000ను రికవర్ చేస్తూ ఇంకొక 3000 ప్రాఫిట్ తీసుకొస్తాను అని చెప్పేసి 600 క్వాంటిటీని తీసుకొని వస్తాడు. దీంతో ట్రేడ్ చేయడం మొదలు పెడతాడు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ద ట్రేడింగ్. సో కాబట్టి మీరు డిసిప్లిన్ ట్రేడర్ కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో క్వాంటిటీ సైజు చేంజ్ చేయకూడదు. అట్లీస్ట్ త్రూ అవుట్ ద మంత్ సేమ్ క్వాంటిటీతో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆర్ లాసెస్, సేమ్ క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి. ఎంత క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి అనేటువంటిది మీ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ లేక మీ యొక్క ట్రేడ్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ టాపిక్స్ మనం నెక్స్ట్ ఎప్పుడైనా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు అర్థమైంది కదా, డిసిప్లిన్ ట్రేడింగ్ అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం. అది ఏంటి అంటే, డు నాట్ చేంజ్ ద ట్రేడ్ క్వాంటిటీ.
ఓకే, సో మనకు ప్రాఫిట్స్ వస్తున్నా సరే లాసెస్ వస్తున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో క్వాంటిటీ చేంజ్ చేయొద్దండి. దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఓకే, యా, ట్రేడ్ విత్ ఇన్ ద ప్లాన్డ్ టైం ఫ్రేమ్. ట్రేడ్ విత్ ఇన్ ద ప్లాన్డ్ టైం ఫ్రేమ్ అంటే ఇప్పుడు మీరు ఒక స్ట్రాటజీ పెట్టుకుంటారు. ఆ స్ట్రాటజీ ప్రకారం నేను మార్నింగ్ 10 o'clock ఎంట్రీ తీసుకోవాలి అని ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మార్నింగ్ 10 o'clock ఎంట్రీ తీసుకోవాలి అంటుంది. మీరు ఏం చేస్తారు? 9:15 నుంచి రెడీగా కూర్చుంటారు, లేదా 9 నుంచి రెడీ కూర్చుంటారు. 9:15కు స్టార్ట్ అవుతుంది. ఈ 9:15 నుంచి 10 o'clock ఈ మధ్యలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు. కంట్రోల్ చేసుకోకుండా మీరు అజంప్షన్ చేసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, లేదు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడుతుంది అని మీకు మీరే అజంప్షన్ చేసుకొని ఇంతవరకు వెయిట్ చేయకుండా, ఇది ఎవరు పెట్టారు? ఇది మీరు పెట్టుకున్న రూలే. 10 o'clock మీ స్ట్రాటజీ ప్రకారం 10 o'clock ఎంట్రీ తీసుకోవాలి. కానీ మీరు ఏం చేస్తారు? 9:15 నుంచి 9:25కో 9:20 9:30కో ఎక్కడో చోట టక్కన జంప్ చేస్తారు మార్కెట్లోకి. ఎందుకంటే ఉండలేరు, మైండ్ని కంట్రోల్ చేసుకోలేరు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అదేవిధంగా మీరు ఏదో మీ రూల్ ప్రకారము మీరు ఆఫ్టర్నూన్ 12:30 నుంచి 1:30 వరకు నేను ట్రేడ్ చెయ్యను, ఈ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చెయ్యను అని మీరేదో ఒక రూల్ పెట్టుకున్నారు మీ స్ట్రాటజీ ప్రకారం. ఖచ్చితంగా ఈ టైం ఫ్రేమ్లో మీరు ట్రేడ్ చేయకూడదు. మనం పెట్టుకున్న రూల్ను మనమే ఫాలో కావాలి. చాలామంది ఈ టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు కానీ దాన్ని ఫాలో చేయలేరు. టక్కన ఏదో ఒకటి కనిపిస్తుంది. ఆ చార్ట్స్ చూస్తూ ఉంటే ప్రతి చోట మీకు ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనిపిస్తుంది, ప్రతి చోట మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడుతుంది అనిపిస్తుంది. టక్కన ఒక ఎంట్రీ తీసుకుంటారు. ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. ఓకే, సో వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? ట్రేడ్ విత్ ఇన్ ద ప్లాన్డ్ టైం ఫ్రేమ్ ఓన్లీ. మనము ఏ టైం ఫ్రేమ్లో ఏ టైం స్కేల్లో మనము ట్రేడ్ చేయాలి అని అనుకుంటామో అదే టైం ఫ్రేమ్లో అదే టైం స్కేల్లో మనం ట్రేడ్ చేయాలి. డిసిప్లిన్ ట్రేడ్లో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, ట్రేడ్ యాజ్ పర్ స్ట్రాటజీ. మీరు ఏదో ఒక స్ట్రాటజీ అనుకుంటారు, ఆ స్ట్రాటజీ ప్రకారం మాత్రమే ట్రేడ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో ఈ పర్టికులర్ పాయింట్ బ్రేక్అవుట్ అయితే, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ చేద్దాము అని మీ స్ట్రాటజీ చెప్తుంది. ఎవరైతే మీరు ఏమైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో ఆ పర్టికులర్ స్ట్రాటజీ చెప్తుంది. కానీ మీరు ఏం చేస్తారు? ఇది బ్రేక్అవుట్ కావడానికి సే 9:15 నుంచి మార్కెట్లో కూర్చుంటారు, 9:30 అయినా అది అక్కడ పాయింట్కి రాదు, 9:50 అయినా రాదు, 11 o'clock అయినా రాదు. ఇంతసేపు మార్కెట్లో కూర్చున్నాం, ఇక ఏం చేద్దాం, ఏదో ఒక ఎంట్రీ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందిలే అని చెప్పేసి ఒక ర్యాండమ్ ఎంట్రీ తీసుకుంటారు. లేదంటే మార్కెట్ ఇక్కడ నుంచి కిందికి వెళ్తుందిలే అని చెప్పేసి ఒక ర్యాండమ్ ఎంట్రీ తీసుకుంటారు. ఇది చాలా చాలా పెద్ద తప్పు. మనం ఏదైనా ఒక స్ట్రాటజీ అనుకున్నప్పుడు ఆ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ వస్తే తీసుకోవాలి, ఎంట్రీ రాకపోతే వదిలేసేయాలి. అంతేకాని అనవసరమైనటువంటి ర్యాండమ్ ట్రేడ్స్ ఎట్టి పరిస్థితుల్లో డిసిప్లిన్ ట్రేడర్ చెయ్యడు. అలా చేస్తున్నారు అంటే మీరు డిసిప్లిన్ ట్రేడర్ కాదు. ఈ పాయింట్ మీకు నీట్గా అర్థమవుతుందా? ఓకే, సో కాబట్టి మనం ఎప్పుడైనా కానీ యాజ్ పర్ స్ట్రాటజీని మనం చేయాలి. ఇంకా ఈ స్ట్రాటజీ గురించి మనము లాస్ట్ వీడియోస్లో ఒకటి ఇన్ డీటెయిల్గా చెప్పుకున్నాం. ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ స్ట్రాటజీ అనేది మనం 2 partsగా ఎంట్రీ తీసుకుంటాము. పార్ట్ 1లో మనం ఏం చేస్తాము? ఫస్ట్ డైరెక్షన్ అనేటువంటిది ఐడెంటిఫై చేస్తాం. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, లేదు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కిందికి వస్తుంది అనేటువంటిది మనం ఐడెంటిఫై చేస్తాం. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ మనం డిస్కౌంట్లోనే బై చేస్తాము అనేటువంటిది ఒక పాయింట్ తెలుసుకున్నాం. కొంతమంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ డిస్కౌంట్లో తీసుకోవాలి అనేటువంటిది స్ట్రాటజీలో మీరు డిజైన్ చేసుకొని ఉంటారు. మీరు డిజైన్ చేసుకున్న స్ట్రాటజీలో ఇక్కడ ఇలా ఎంట్రీ అయిన తర్వాత, అంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత, బ్రేక్అవుట్ కాగానే మీకు డైరెక్షన్ అనేది ఐడెంటిఫై అవుతుంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనేటువంటి ఒక డైరెక్షన్ అనేటువంటిది ఐడెంటిఫై అవుతుంది. అయిన తరువాత మళ్ళీ పుల్ బ్యాక్లో
నేను డిస్కౌంట్ ప్రైస్లో మాత్రమే తీసుకుంటాను అన్నటువంటి మన స్ట్రాటజీ ఉంటుంది. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత చాలామంది ఈ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయలేరు. టక్కన బ్రేక్అవుట్ అవుతానే ఎంట్రీ తీసుకుంటారు, వాడు కిందికి ఇలా వస్తాడు, మీ స్టాప్ లాస్ హిట్ చేస్తాడు, తర్వాత పైకి వెళ్తాడు. కానీ మీ స్ట్రాటజీ పర్ఫెక్టా? మీ స్ట్రాటజీ పర్ఫెక్ట్, మీరు డిజైన్ చేసుకున్నటువంటి స్ట్రాటజీ పర్ఫెక్ట్, కానీ మీరు డిసిప్లిన్గా లేకపోవడం వల్ల మీరు లాసెస్లోకి వెళ్తారు. సో కాబట్టి మనం ట్రేడ్ యాజ్ పర్ స్ట్రాటజీ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ రోల్ డిసిప్లిన్ ట్రేడర్గా ఉండడం. ఓకే ఫైన్. యా, డు నాట్ మిడిల్ డ్రాప్ ఫ్రమ్ ద ట్రేడ్. డు నాట్ మిడిల్ డ్రాప్ ఫ్రమ్ ద ట్రేడ్ అంటే మనం ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఎంట్రీ తీసేసుకున్నాం. మన స్ట్రాటజీ ప్రకారం మనం ఏమైతే స్ట్రాటజీ డిజైన్ చేసుకున్నామో ఆ స్ట్రాటజీ ప్రకారం మనం ఆల్రెడీ ఎంట్రీ తీసేసుకున్నాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఇంకేముంటాయి ఆప్షన్స్? ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ ఎలా ఉండాలి? ఎయిదర్ స్టాప్ లాస్ అయినా ఉండాలి, లేదు అంటే టార్గెట్ అయినా అయి ఉండాలి. ఎయిదర్ స్టాప్ లాస్ అయినా ఉండాలి, లేదంటే టార్గెట్ అయినా ఉండాలి. స్టాప్ లాస్ ఇన్ ద సెన్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్, అది కూడా చెప్తున్నాను. అంటే ఎయిదర్ స్టాప్ లాస్ కానీ ఆర్ టార్గెట్ కానీ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో 400 రూపీస్కి మీరు బై చేస్తారు, మీ టార్గెట్ ఎక్కడో ఇక్కడ 500 రూపీస్ ఉంటుంది. సో మధ్యలోనే ఇక్కడ ఒక 420 రూపీస్ రాగానే ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. సో ఇది చాలా చాలా రాంగ్ ప్రొసీజర్. ఒక డిసిప్లిన్ ట్రేడర్ అనేటువంటి వాడు ఇలా చెయ్యడు. ఎందుకంటే ఇలా చేయడం మొదలు పెడితే ఇమ్మీడియట్గా మీరు ఓవర్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా? సో కాబట్టి ట్రేడ్ తీసుకున్నంత వరకే మన కంట్రోల్. వన్స్ మనం ట్రేడ్ తీసుకున్నాము అంటే టార్గెట్తో బయటికి రావాలి, స్టాప్ లాస్తో బయటికి రావాలి. ఎందుకంటే మన దగ్గర ప్రాపర్ ట్రేడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. మనం ఒక ట్రేడ్ మేనేజ్మెంట్ ప్రకారమే ట్రేడ్ చేయాలి. నువ్వు ట్రేడ్ మేనేజ్మెంట్ ప్రకారం ట్రేడ్ చేసేటప్పుడు మధ్యలో మిడిల్ డ్రాప్ అవడం ఎందుకు? మిడిల్ డ్రాప్ అయ్యేదానికి మనం ట్రేడ్ తీసుకోవడం దేనికి? సో కాబట్టి డిసిప్లిన్ ట్రేడర్ అనేటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్లో నుంచి మిడిల్ డ్రాప్ అవ్వడు, మిడిల్ డ్రాప్ అవ్వకూడదు. మిడిల్ డ్రాప్ అయితే వాడు డిసిప్లిన్ ట్రేడర్ కాలేడు. హోప్ ఈ పాయింట్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ యాజ్ పర్ ట్రేడ్ ప్లాన్ అంటే మనము సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో 2 ట్రేడ్స్ కానీ, లేదు అంటే ఒక రోజులో 3 ట్రేడ్స్ కానీ, ఎంతో మన యొక్క ట్రేడ్ ప్లాన్ ప్రకారం మనం ఒక డిజైన్ చేసుకుంటాం. సో ఈ 2 ట్రేడ్స్ కానీ 3 ట్రేడ్స్ కానీ అయిపోయిన తర్వాత మనం ట్రేడింగ్ అనేది స్టాప్ చేయాలి కంపల్సరీగా. కానీ చాలామంది స్టాప్ చేయకుండా మళ్ళీ ఎంట్రీలు తీసుకోవడం వల్ల అవి ఏమవుతుంది అంటే ఓవర్ ట్రేడింగ్ వైపు దారి తీస్తుంది. దానివల్ల మళ్ళీ మనం డిసిప్లిన్ అనేటువంటిది కంట్రోల్ తప్పుతుంది. ఓకే, సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ యాజ్ పర్ ట్రేడ్ ప్లాన్. మనం ఒక ట్రేడ్ ప్లాన్ వేసుకున్నాము, మన ట్రేడ్ మేనేజ్మెంట్ ప్రకారము మన ట్రేడ్ ప్లాన్లో మనం రోజుకు ఇన్ని ఎంట్రీస్ తీసుకోవాలి అంటే అన్ని ఎంట్రీస్ మాత్రమే తీసుకోవాలి. మన ట్రేడ్ ప్లాన్లో ఏముందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. అలా కాకుండా ఎక్కువ ఎంట్రీస్ తీసుకుంటే ఆటోమేటిక్గా దట్ లీడ్స్ టు ద ఓవర్ ట్రేడింగ్. ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో డిసిప్లిన్ ట్రేడర్ అనేటువంటిది అవ్వలేరు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద నెక్స్ట్ థింగ్, don't act as a smart trader. Don't act as a smart trader. చాలా మంది ఈ ప్రాబ్లం వల్ల డిసిప్లిన్ అనేటువంటిది కోల్పోతూ ఉంటారు. ఏంటి ఇది అంటే, నేను దీన్ని ఫాస్ట్గా చెప్తాను. ఇక్కడ పర్సన్ ఏ ఉన్నాడు, ఇక్కడ పర్సన్ బి ఉన్నాడు. ఓకే, సో పర్సన్ ఏ ఒక డైలీ టార్గెట్ 3000 రూపీస్ ప్రాఫిట్. ఓకే, ఈ పర్సన్ బి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3000 రూపీస్ లాస్లో ఉన్నాడు. యాజ్ పర్ ట్రేడ్ ప్లాన్ వీళ్ళ ట్రేడింగ్ అయిపోయింది, కానీ ఇంకా టైం ఉంది. అజ్యూమ్ దట్ ఆఫ్టర్నూన్ ఏదో 11:30 12 o'clock అయింది. ఈ పర్టికులర్ ఏ అనే అతను ఏం ఆలోచిస్తాడంటే,
నాకు ఎలాగో 3000 రూపీస్ ప్రాఫిట్ ఉంది కదా, దీంట్లో నేను ఒక 500 రూపీస్ రిస్క్ తీస్తాను. ఎనీహో నా 2500 నాకు అలాగే ఉంటుంది, ఒక్క 500 రూపీస్ నేను రిస్క్ తీసి ఇంకొక ట్రేడ్ తీసుకుంటాను అని చెప్పేసి 500 రూపీస్తో ఒక 500 రూపీస్ రిస్క్తో మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకుంటాడు. ఇక్కడ నుంచి మళ్ళీ అతను ట్రాక్ తప్పిపోయి మళ్ళీ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే లాసెస్లో క్లోజ్ చేస్తాడు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే అతను స్మార్ట్ ట్రేడర్ అనమాట. ఎలాగో 3000 ప్రాఫిట్ ఉంది కదా, నేనేం చేస్తున్నాను, నేను ఓన్లీ 500 రూపీసే కదా రిస్క్ చేస్తున్నది, ఎలాగో నాకు 2500 రూపీస్ ప్రాఫిట్ ఉంది కదా అనేటువంటి మైండ్ సెట్తో దిగుతాడు. కానీ ఆ మైండ్ సెట్ మన ట్రేడింగ్లో ఉండలేదు. దాన్ని కంటిన్యూస్గా మనం మెయింటైన్ చేయలేము, సస్టైన్ చేయలేము. అందుకని ఓవర్ ట్రేడింగ్ అయిపోయి మళ్ళీ లాస్ అయిపోతాడు. అంటే మనకు ఒక స్పెసిఫిక్, మనం ఏమైతే మన ట్రేడ్ మేనేజ్మెంట్ ప్రకారము, మన ట్రేడ్ ప్లాన్ ప్రకారము ఒక పర్టికులర్ ప్రాఫిట్ ఉంటుంది, పర్టికులర్ లాస్ ఉంటుంది, లేదా పర్టికులర్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఉంటాయి. అవన్నీ అచీవ్ అయిన తరువాత మనం ట్రేడింగ్ క్లోజ్ చేయాలి. స్మార్ట్ ట్రేడర్ లాగా యాక్ట్ చేయకూడదు. నువ్వు ఎప్పుడైతే స్మార్ట్ ట్రేడర్ అనుకుంటావో అప్పుడు మార్కెట్ నేను కింద కూర్చోబెడుతుంది, మళ్ళీ లాసెస్ వచ్చేస్తాయి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అదే లాస్ట్ సినారియోలో ఏం చేస్తాడు మనోడు, పర్సన్ బి అనేవాడు, నాకు 3000 రూపీస్ లాస్ వచ్చింది కదా, నేను ఈ లాస్ని ఈరోజు రికవర్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు. అరే బాబు, ఈ లాస్ నువ్వు రేపు కూడా రికవర్ చేసుకోవచ్చు, రేపు కూడా ఉంటుంది కదా మార్కెట్, ఈ రోజే రికవర్ చేయాల్సినంత అవసరం ఏముంది. కానీ పర్సన్ బి ఏం ఆలోచిస్తాడు తన మైండ్ సెట్లో, నేను కంపల్సరీగా ఈరోజు ఈ 3000 రూపీస్ని లాస్ చేసి ఈ 3000 లాస్ను రికవర్ చేసి తర్వాత ఇంటికి వెళ్తాను అంటాడు. సో అని చెప్పేసి ఇంకొక ట్రేడ్ తీసుకోవడం మొదలు పెడతాడు. ఇక్కడ నుంచి మనోడు మళ్ళీ ఓవర్ ట్రేడింగ్లోకి వెళ్ళి ఈ 3000 రూపీస్ కాస్త 10,000 రూపీస్ లాస్లో క్లోజ్ చేస్తాడు. ఒకవేళ ఇది నో ప్రాఫిట్ నో లాస్లో క్లోజ్ చేసినా మనోడి యొక్క ట్రాన్సాక్షన్ కాస్ట్ వచ్చేసి 5,000 6,000 పడి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డు నాట్ యాక్ట్ యాజ్ ఎ స్మార్ట్ ట్రేడర్. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నీ మనము పర్ఫెక్ట్గా ఫాలో అయితే అప్పుడు మాత్రమే మనం డిసిప్లిన్ ట్రేడర్ అవుతాము. ఓకే, ఫైన్. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ప్రతి ఒక్కరూ చెప్పేదే, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో చెప్పేదే డిసిప్లిన్ ట్రేడరు అని. అసలు వీటిని ఎలా అచీవ్ కావాలి? మనందరం అనుకుంటాం, పేపర్లో రాసుకుంటాం అచీవ్ కావాలి అని, కానీ 99% ఆఫ్ ద పీపుల్ దీన్ని అచీవ్ కాలేకున్నారు, ఇంప్లిమెంట్ చేయలేకున్నారు ప్రాక్టికల్గా. అంటే ఇదేదో పెన్ను పేపర్ తీసుకొని బుక్లో రాసుకొని వెళ్ళి ఫాలో అవుదామంటే మార్కెట్ మనల్ని ఫాలో అవ్వనివ్వదు. మన ఎమోషన్స్తో మార్కెట్ ఆడుకుంటూ ఉంటుంది. కాబట్టి దీన్ని అచీవ్ చేయాలి అంటే ఇది 1 డేనో 1 వీక్ ప్రాసెస్తో కాదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. దీనికి సొల్యూషను నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఏదో సొల్యూషన్ చెప్తాను కదా, ఒక సొల్యూషన్ తీసుకుని దాన్ని మళ్ళీ రేపు సొల్యూషన్ చెప్తే డే ఆఫ్టర్ టుమారో నుంచి ట్రేడ్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి అనుకోవడం ఇంపాసిబుల్. ఓకే, సో ఈ డిసిప్లిన్ ప్రాసెస్ అనేటువంటిది, సో హౌ టు బికమ్ ద డిసిప్లిన్ ట్రేడర్ అనేది, అంటే మనం ఏమైతే పాయింట్స్ చెప్పుకున్నామో ఈ పాయింట్స్ను ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు ఈ వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.